హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, హ్యాపీ థర్స్డే అనగానే మనము ఏ దేవుణ్ణి తలుచుకుంటాము? ప్రతి హిందువు తలుచుకునే దేవుడు సాయిబాబా. ఎందుకని తలుచుకుంటారంటే ఆయన మహిమలు, ఆయన చేసే మంచి మానవులకి అంతా ఇంత కాదు. ఆయన పేరు తలుచుకొని మనం ఉన్న కష్టాల నుంచి బయటపడాలి అనుకుంటే ఆయన పేరు తలుచుకుంటే చాలు, అంతా మంచి జరుగుతుంది. ఇది నా జీవితంలో కూడా ఎన్నో సందర్భాల్లో జరిగాయి. ప్రతి గురువారం మనము ఒకవేళ గుడికి వెళ్ళగలిగితే, సాయిబాబా గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టి ఆయన గుడిలో పెట్టిన పాదాలని తాకితే మటుకు ఖచ్చితంగా 100% మంచి జరుగుతుంది అనేది నా అభిప్రాయం. చూడండి, పక్కన కుక్కలు మురుగుతున్నాయి. నేను ఈ వీడియో తీస్తుంటే ఎందుకని మురుగుతున్నాయి? సాయిబాబా అంటే కుక్కలకి చాలా ప్రీతి కాబట్టి, కుక్కలంటే సాయిబాబాకి చాలా ప్రీతి కాబట్టే నేను ఎన్ని వీడియోస్ తీశాను. ఏదో ఒక వీడియోలో చిన్నగా వినబడింది కానీ ఎప్పుడూ కుక్కలు అరిసింది లేదు. కానీ ఎప్పుడైతే నేను సాయిబాబా గురించి మాట్లాడుతున్నానో, కారు మొత్తం అద్దాలు ఎక్కించి ఏసీ ఆన్ చేసినా కూడా కుక్కలు మరిగేది మనకి వినబడ్డాయి. కాబట్టే ఇదొక సిగ్నల్. నేచర్లోనే మనకు ఎన్నో సిగ్నల్స్ ఇస్తుంటాయి. సో నేను మాట్లాడబోయే అంశము వాటికి అర్థమైందో ఏంటో నాకు తెలియదు, కానీ కుక్కలు మొరగడం అనేది కూడా ఇదొక హింట్. సాయిబాబా అనే దేవుడిని ధ్యానంతో ఆయనని మొక్కితే మటుకు మనకు ఏ కష్టాలు దగ్గరికి రావు అనేదే నా అభిప్రాయం. మీరు ఒకవేళ కష్టాలలో ఉన్నారంటే మటుకు ఖచ్చితంగా ప్రతి గురువారం సాయిబాబా గుడికి వెళ్ళి ఆయన పాదాలను తాకండి. ఆయనని ప్రార్థనతోటి మా కష్టాలన్నీ బయటికి తీసుకురండి స్వామి అని ప్రార్థించండి. ఇక మీకంతా సుఖమే. ఓం నమః శివాయ. జై సాయిరామ్. బాయ్.